మన దేశంలో అందరి వంటగదుల్లో తప్పక ఉండే పదార్థం వెల్లుల్లి. వెల్లుల్లి ఘాటైన వాసన, అద్భుతమైన రుచి వంటకాలకు ప్రాణం పోస్తాయి. అయితే వెల్లుల్లి కేవలం వంట రుచికి మాత్రమే పరిమితం కాదు. ఇదొక అద్భుతమైన ఔషధ గని. మన పూర్వీకులు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడానికి కారణం కూడా ఇదే. వండిన వెల్లుల్లి కన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బను రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. కేవలం 30 రోజుల్లోనే మీ శరీరంలో మీరు ఊహించని సానుకూల మార్పులను గమనిస్తారు. వెల్లుల్లిలో అల్లీసిన్ అనే ఓ శక్తివంతమైన సల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. ఇది వెల్లుల్లికి న్యాచురల్ యాంటీబయోటిక్ గా పేరు తెచ్చిపెట్టింది. వెల్లుల్లి రెబ్బను నలిపినప్పుడు లేదా కోసినప్పుడు ఈ అల్లీసిన్ రిలీజ్ అవుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని హానికారక సూక్ష్మ క్రిముల్ని నాశనం చేస్తుంది. ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. రోజు ఒక రెబ్బ తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు దగ్గర చేరకుండా రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి వెల్లుల్లి ఒక వరం లాంటిది. ఇది రక్తపోటును నియంత్రించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. రక్తాన్ని పలుచబరచి గడ్డ కట్టకుండా చూసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇది శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, అల్జైమర్స్ వంటి సమస్యల్ని నివారిస్తాయి. దీని యాంటీ మైక్రోబియల్ గుణాలు మొటిమల్ని తగ్గించి చర్మాన్ని స్పష్టంగా, కాంతివంతంగా మారుస్తాయి. ఇక మధుమేహం, కీళ్ల నొప్పులకు ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడం సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మరి పచ్చి వెల్లుల్లిని ఎలా తినాలి అని అనుకుంటున్నారా? ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని దాన్ని కొద్దిగా నలిపి లేదా చిన్న ముక్కలుగా కోసి 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల అల్లీసిన్ పూర్తిగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ముక్కలను గ్లాసు గోరువెచ్చని నీటితో మింగండి. దీని ఘాటును తట్టుకోలేని వారు కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవచ్చు. అయితే గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినొద్దు. రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు, ఆపరేషన్కు సిద్ధమవుతున్నవారు తినే ముందు డాక్టర్ని సంప్రదించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.